ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ప్రభుత్వానికి పట్టభద్రులకు మధ్య వారధిగా ఉంటారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ లో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని బలహీనం పరిచే కుట్రలు చేస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ ను ప్రజలు తిరస్కరిస్తే కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకున్నారని చురకలంటించారు. కాంగ్రెస్ ను గెలిపించవద్దని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి నిలబడని బీఆర్ఎస్ రాజకీయ పార్టీనే కాదని అన్నారు. పోటీకి నిలబడని వారు కాంగ్రెస్ ను ఎలా ప్రశ్నిస్తారని అన్నారు. తాము 55,163 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని, నిజామాబాద్ కు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ కు గ్రూప్ 1 పోస్ట్ ఇచ్చామని అన్నారు. వరంగల్ కు చెందిన దీప్తికి గ్రూప్ 2 ఉద్యోగం ఇచ్చామని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులను ముప్పు తిప్పలు పెట్టారని తెలిపారు. 10 ఏళ్ల పాటు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిప్పారని అన్నారు. తాను చెప్పింది నిజమైతేనే తమకు ఓటు వేయడం జరిగిందని కోరారు. నిజామాబాద్ రైతులు పంజాబ్ రైతులతో పోటీపడి పంటలు పండిస్తారని అన్నారు. రైతు రుణమాఫీ చేశాం, రైతు భరోసా ఇచ్చామని చెప్పారు. కేసీఆర్ సర్కార్ చేసిన అప్పుకు ఇంతవరకు 75,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టామని అన్నారు. తాను సీఎం అయ్యాక ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన జీతం ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. వీళ్ళందరూ పట్టభద్రులే. నేను ఇవాళ సూటిగా అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని, మీ పార్టీ, మీ అభిమానులు, మీ కుటుంబ సభ్యులు స్వయంగా మీ ఓట్లు మీరు ఎవరికి ఏదలుచుకున్నారు? కాంగ్రెస్ ను ఓడగొట్టమంటే అని నేను అడుగుతున్నా. ఇవాళ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, కవిత గారు రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ ఓట్లు ఎవరికి, మీ మద్దతు ఎవరికి, మీరు ఎవరికి మద్దతు ఇవ్వడానికి, ఎవరిని గెలిపించడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టమని అడుగుతున్నారని నేను అంటున్నా. 2023 డిసెంబర్లో మీరు అధికారం కోల్పోయిన 2024 మే జూన్లో 8 పార్లమెంట్లలో మీ డిపాజిట్లు పోయినాయి. ఆ 8 పార్లమెంట్లు బీజేపీ వాళ్ళు గెలిచిండ్రు. ఇవాళ ఈ ఎన్నికల్లో మీకు అభ్యర్థి నిలబెట్టడానికి దొరకలేదా? ఈరోజు మీరు అర్థం చేసుకోండి. పట్టభద్రులకు నా విజ్ఞప్తి ఒక్కటే, బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందంలో భాగంగానే కేసుల నుంచి తప్పించుకోవడానికి, అరెస్టుల నుంచి కాపాడుకోవడానికి బీఆర్ఎస్ నాయకులు ఢిల్లీ ముందు సాగిలబడి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని కంకణం కట్టుకొని తిరుగుతున్నారు. 8 పార్లమెంట్లు బీజేపీ ఎక్కడెక్కడ గెలిచిందో ప్రతి పార్లమెంటులో బీఆర్ఎస్ డిపాజిట్ గల్లంతైంది. నేను అడుగుతున్న కేసీఆర్ ను, నీ పార్టీ డిపాజిట్లు గల్లంతయ్యే బలహీనత ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉందా? ఒకవేళ అదే నిజమైతే డిపాజిట్